ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తెలుగుదేశం నాయకులతో కలిసి అమరావతి రైతులు ఓవర్ యాక్షన్ చేశారు. గతంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అభివృద్ధి వికేంద్రీకరణపై మేధావులతో సదస్సు పెట్టినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ వీసీ ఛాంబర్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. వికేంద్రీకరణపైన సదస్సు నిర్వహించినప్పుడు అమరావతి రాజధానిపైన ఎందుకు సదస్సు పెట్టలేదని ప్రశ్నించారు. అధికారులతో వాగ్వివాదానికి దిగారు. వీసీ రాజశేఖర్ను కించపరిచేలా వ్యవహరించారు. వీసీ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. రాజీనామా చేయాలి వీసీ వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి వీసీ వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి వీసీ వెంటనే రాజీనామా చేయాలి విద్యార్థి యూతాలు తాడుకున్న వీసీ వెంటనే రాజీనామా చేయాలి వీసీ రాజీనామా వెంటనే చేయాలి రాజీనామా చేయాలి వీసీ వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి వీసీ వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి వీసీ వెంటనే రాజీనామా చేయాలి. ఇదే ఘటనపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, టీడీపీ నేతల చర్యలను ఎట్లా చూస్తూ ఉన్నారు? కాలేజీ యాజమాన్యం ఎట్లాంటి పరిస్థితి ఉంది? అనుశ్రీ, రోజు రోజుకు తెలుగుదేశం పార్టీ దిగజారిపోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సాక్షాత్తు విద్యాలయం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోకి అక్రమంగా జ్వరపడి ర్యాలీ నిర్వహించుకుంటూ వీసీ ఛాంబర్ కు వెళ్లి అక్కడ బైఠాయించి గత ప్రభుత్వంలో అది అభివృద్ధి వికేంద్రీకరణకు ఇక్కడ మేధావులతో సదస్సు నిర్వహించారు. ఒక్క రాజధానికి అనుకూలంగా ఎందుకు మీరు సదస్సు నిర్వహించలేదు, ఖచ్చితంగా దానికి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ ఒక హైడ్రామాతో పాటు హడావిడి చేశారు. వీసీ దీనికి బాధ్యత వహించాలి, వీసీ కిందికి రావాలంటూ హడావిడి చేశారు. దీంతో దాదాపు కొంతమంది పోలీసులు వీసీకి చెప్పారు కిందకి రావాలని. వీసీని వెంట పెట్టుకుని కిందకు వచ్చిన తర్వాత వీసీ పైన దుర్భాషలాడారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వానికి అనుకూలంగా మీరు వ్యవహరించారు, మేధావుల పేరుతో 3 రాజధానులకు అనుకూలంగా సదస్సు నిర్వహించారు, అమరావతికి అనుకూలంగా ఎందుకు నిర్వహించలేదు, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా వీసీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ బరి తెగించి ప్రవర్తించిన సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనపడింది. వీసీని పట్టుకుని కూడా అవగాహన కూడా మాట్లాడారు. చాలా దుర్మార్గానికి పాల్పడినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలంటూ దాదాపు వీసీని అరగంటకు పైగా నిలబెట్టి ఆందోళన కూడా చేసిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.